అనకాపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ మండల కమిటీ సమావేశం నిర్వహించారు. బొప్పే ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి గంటా శ్రీరామ్ పాల్గొన్నారు. పట్టణంలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుందంటూ శ్రీరామ్ పేర్కొన్నారు. భూములను అక్రమార్కులు ఆక్రమిస్తున్నా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. రెవెన్యూ అధికారులు ముడుపులు తీసుకొని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. దొడ్డి రామరెడ్డి భవన్లో జరిగింది. ఈ దానిలో ముఖ్యమైన తీర్మానంగా ఏదైతే ఎన్టీఆర్ హాస్పిటల్ ఎదురుగా ప్రభుత్వ జీవీఎంస్కి సంబంధించి హాస్పిటల్ కేటాయించినటువంటి స్థలాన్ని ఈరోజు 101 సర్వే నంబర్లో 5 ఎకరాల 57 సెంట్లు ఈరోజు అక్రమం చేయాలని కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏదైతే ఏర్పడిన తర్వాత ఇక్కడ అనకాపల్లి పట్టణంలో పరిధిలో ఉన్నటువంటి భూములు ఈరోజు ఆక్రమణ చేయడం కోసం కోట్లాది రూపాయలు కబ్జా చేయడం కోసం ఈరోజు ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని సిపిఎం పార్టీ ఎవరైనా ఖండిస్తూ ఉంది. ఆ భూములు గతంలో పేదలకు ఇవ్వాలని చెప్పాం. అక్కడ ఆల్రెడీ కొన్ని చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని కూడా ఆ స్థలాల్లో కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ ఖాళీ చేసి ఈరోజు పెద్దలు ఆ భూములు మొత్తం కబ్జా చేయాలని చూస్తున్నారు. దీన్ని గతంలో కూడా పేదలకు ఇవ్వమని సిపిఎం పార్టీ నాయకత్వంలో పోరాటం చేయడం జరిగింది. ఆ సందర్భంగా బాలకృష్ణ గారిని, మల్ల సత్యనారాయణ, ఆల మహేశ్వరరావుని వీళ్ళందరూ మీద కేసులు నమోదు చేశారు. ఈ స్థలం